హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్టీ బిజినెస్ బ్లాగ్. ఈరోజు బిజినెస్ టాపిక్ వచ్చేసి నేనైతే దీనికి మరాఠీ మొగ్గ అంటారు. మరాఠీ మొగ్గ ఇంకా స్టార్ పువ్వు అంటారు కదా, నాస్ పువ్వు అంటారు, స్టార్ పువ్వు అంటారు. ఈ రెండు అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ రెండు ఆర్డర్లు ఉన్నాయి ఇప్పుడు మాకు అందుకని ఈ రెండు ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇంట్లోనే కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాను. నేను షాప్లోకి అయితే వెళ్ళలేదు, కిరాణా షాప్ మాది, షాప్లోకి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకుంటున్నాను. ప్యాకింగ్ చేసుకోవడానికి ఈజీగా మేము లాక్డౌన్కి ముందు ఈ బిజినెస్ చేసేవాళ్ళం కాదండి. అంతకుముందు నేను మా పిల్లల స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఇంట్లోనే నేను ఖాళీగా కూర్చునేదాన్ని. ఇంకా ఏం చేయాలో తోసేది కాదు, ఏం చేయాలన్నప్పుడు ఇప్పుడు మాది కిరాణా షాపే కాబట్టి మా అత్తగారు ఉండేవాళ్ళు అప్పుడు కిరాణా షాప్లో. అయితే ఇంకా నేను కిరాణా షాప్లోకి గొట్టాలు అవి అంటారు కదా, చిప్స్లు, గొట్టాలు, ఇంకా అవన్నీ నేను ఫ్రై చేసి ప్యాకింగ్ చేసేదాన్ని. అవన్నీ ఫ్రై చేసి ప్యాకింగ్ చేసి ఇంకా మా షాప్లోనే ఐస్ గడ్డలు అంటారు కదా, పిల్లలు తింటూ ఉంటారు, డ్రింకులు లాంటివి చిన్న చిన్నవి ప్యాకెట్స్ అలాంటివి ఉంటాయి. అవన్నీ అలాంటివి చేసేదాన్ని అప్పుడు నేను. ఇంకా ఈ లాక్డౌన్ అప్పుడు ఏమైందంటే అవన్నీ ఆగిపోయినాయి, షాపులు కూడా కట్టేసేవాళ్ళు, ఇవన్నీ ఆగిపోయినాయి. ఇంకా తర్వాత అప్పుడు కూడా ఖాళీగానే ఉన్నాను. ఏం చేయాలో ఇంకా అప్పుడు చూసేది కాదు, ఏం చేయాలి. ఇంకా అప్పుడు మా షాప్కి ఒక అతను తీసుకొచ్చి వేసేవాళ్ళు, ఈ రకంగా మసాలా తీసుకొచ్చి మా షాప్లో వేసేవాళ్ళు. ఇంకా చూసి ఇంకా నేను మా వారు ఇద్దరు కూర్చొని ఇంకా మేము చెప్పుకొని మేము కూడా ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు మనకి పనులు కూడా లేవు, ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి ఈ బిజినెస్ మనమే చేసుకుందాం అని చెప్పేసి ముందుగా మేము ఎక్కువ తేలేదండి. స్టార్టింగ్లో 100 గ్రాములు ప్రతి వస్తువు 100 గ్రాములే తీసుకొచ్చాము. ఇంకా ఈ రకంగా కొంచెం బరువుగా ఉండే వస్తువులు 1/4 కేజీ అలా మొత్తం ఒక 2000తో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ మేము 2000తో స్టార్ట్ చేసి ఇంకా మా షాప్లో వేసేవాళ్ళం. ఇంకా మాకు తెలిసిన 2-3 షాపుల్లోనే, ఎక్కువ షాపులు కూడా కాదు. ఇప్పుడు అందరూ లాక్డౌన్గా షాపులు తీయట్లేదుగా అని చెప్పేసి వద్దు అనేవాళ్ళు. అయినా సరే మేము ఏదో రకంగా అలా చేసుకుంటూ చేస్తూ కొంచెం సేల్ అయ్యి తర్వాత 1/4 కేజీ తీసుకొచ్చాము. అన్ని వస్తువులు ఇంకా 1/4 కేజీ తీసుకొచ్చేవాళ్ళం. 1/4 కేజీ తీసుకొచ్చి ఇంకా అది కూడా బాగానే పర్వాలేదు సేల్ అవుతుంది అనగా ఇప్పుడు కేజీ, 2 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలకు వచ్చేసాను. ఇంకా ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల అయితే ఇప్పుడు మాకు బిజినెస్ బాగా ఇదవుతుందండి, బాగా డెవలప్ చేసుకున్నాం బిజినెస్. మాకు బిజినెస్ డెవలప్ చేసిన తర్వాత ఇంకా సరుకు అనేది కాదు, మా వారికి రోజుకి ఒక లైన్కి వెళ్ళేవాళ్ళు. ఇంకా నేను ఒక్కదాన్నే, ఇంకా తర్వాత మా అత్తగారు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో పని చూసుకొని పిల్లల్ని ఇంకా ఇవన్నీ చేయాలంటే కొంచెం ఈ షీట్స్ ఏంటంటే మా వారికి అందించలేకపోయేదాన్ని. అప్పుడు మా ఇంట్లో మా పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇద్దరిని పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేయించేదాన్ని నేను. షీట్కి ₹1.5 ఆ రకంగా ఇచ్చి మొత్తం రోజుకి వాళ్ళు ఒక్కొక్కరు 50 షీట్లు, 100 షీట్లు అలా చేసేవాళ్ళు. తర్వాత ఇంకా అలా ఆ రకంగా చేయించుకుంటూ నేను బాగానే ఇప్పుడు అయితే బాగా అవుతుంది బిజినెస్. ఇప్పుడు కూడా చేస్తుంటారు, ఆ వీడియో కూడా మీకు తీసి పెడతాను. నేను వీడియో తీసుకున్న కోసం నేను పైకి ఇంట్లో తీసుకొచ్చి ఇవి అయితే చేస్తున్నాను. వీడియో కోసం ఇవి తీసుకొచ్చి చేస్తున్నాను, లేకపోతే షాప్లోనే చేపిస్తూ ఉంటాం మేము కూర్చోబెట్టి. ఆ రకంగా చేసేదాన్ని నేను. ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇది తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయండి. మనకి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు దీనికి. చెప్పాను కదా, 10,000 ఉంటే చాలు. స్టార్టింగ్లో ఏంటంటే మనకి ప్రెస్సింగ్ మిషను, నిన్న వీడియోలో పెట్టారండి, ప్రెస్సింగ్ మిషను, పిన్నుల మిషను అవన్నీ కావాలని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్లో అవన్నీ కావాలి కాబట్టి మనకి ఆ వస్తువుల కోసం మనకి ఇంకో 2,000 ఎక్స్ట్రా అవుతాయి. 12,000 అయితే స్టార్టింగ్లో. ఇంకా తర్వాత నుంచి మనకి 10,000 అయితే చాలండి. ఇంకా ఈ ఐటమే కాదు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు మనం. బఠానీలు, శనగలు, ఇంకా రకంగా బూందీ, అన్ని ఐటమ్స్ ఇంకా నేను ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ప్రతి వస్తువు మనం గొట్టాలు ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి ఎండలకి మన పిల్లలు ఐస్ గడ్డలు బాగా ₹2, ₹5 ఐస్ గడ్డలు అని చెప్పేసి ప్యాకెట్లో జ్యూసులు నింపేసి పెడతారు కదా, ఇవి బాగా వెళ్తాయండి. ఆ వీడియోలు కూడా పెడతాను. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేనేం చెప్తున్నాను ఏంటనేది అర్థమైంది మీకు. ఈ మరాఠీ మొగ్గ అయిపోయిందండి, అనాస్ పువ్వు అయితే వేసుకున్నాను. అనాస్ పువ్వు ఇప్పుడు మరాఠీ మొగ్గ 2 అయితే ఆర్డర్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా ఇదే సీల్ చేస్తున్నాను నేను. మీకు ఇదే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చాలా రకాలు చేసేదాన్ని అండి, చేస్తాను నేను.
అవి కూడా ముందు ముందు వీడియోలో పెడుతూ ఉంటాను. ఏంటంటే మీరు రెగ్యులర్గా నా వీడియోలు చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే నేను ఏమేమి బిజినెస్కి కావాల్సింది ఏంటి అనేది మొత్తం ఎలా చేయాలి ఏంటని చెప్తుంటాను. పచ్చళ్ళు కూడా పట్టేదాన్ని మా అత్తగారు నేర్పించారు నాకు పచ్చళ్ళు పట్టడం. ఇంకా అవి కూడా మేము డబ్బాలు తీసుకొచ్చి మార్కెట్ నుంచి అవి కూడా మేము ప్యాకింగ్ చేసి 1/4 కేజీ, 1/2 కేజీ, కేజీ ఆ రకంగా అవి కూడా మా వారు షాపులకి తీసుకెళ్ళి వేస్తారు. అవి ఎలా తయారు చేస్తారు, దాని రేట్ ఎంతకి వేస్తున్నారు ఏంటని అది కూడా చెప్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా మీరు నా వీడియోలు చూస్తూ ఉండండి. చూస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఏంటనేది మీకు ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఇంకా నేను అయితే చేస్తున్నాను. ఇక ఈ మొక్కజొన్న చిప్స్లు ఉంటాయి, అవి కూడా ఫ్రై చేసి అవి కూడా ప్యాకింగ్ చేసేవాళ్ళం. చెక్కుడులు చేస్తాను. మన షాపుల్లో అమ్ముతుంటారు కదా, రూపాయి 5 రూపాయలు అని చెప్పేసి చెకోడీలు అవి కూడా తయారు చేస్తూ ఉంటాను నేను. అవి కూడా వండి ప్యాకింగ్ చేసి షాపులకి వేస్తుంటాము. అవి కూడా చూపిస్తాను. చెక్కలు, జంతికలు, అలాంటి గులాబీ పూలు అవి కూడా వండేసి నేను ప్యాకింగ్ చేస్తానండి. అవి ఎలా వండాలి ఏంటి దాని కొలతలు అన్నీ అవి కూడా మీకు ముందు ముందు వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇవన్నీ ఈ రకంగా ప్యాకింగ్ చేసుకొని మనం దీంట్లో లాస్ అనేది ఏముండదండి. మనకి ఈ బిజినెస్లో మనం వచ్చామంటే ఈ బిజినెస్కి అసలు లాస్ అనేది ఉండదు. మనం బట్టలు వ్యాపారం చేసిన ఏమైనా సరే అవి వెళ్ళకపోతే చీకిపోతాయి అవి అని భయం ఉంటుంది, ఇది ఉంటుంది. దీంట్లో ఈ బిజినెస్లో మనకి లాస్ అనేది అస్సలు ఉండదు. బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనకు లాస్ అనేది ఉండదు. దీంట్లో ఈ వస్తువు పాడైపోయింది ఐటమ్ అనేది కూడా ఉండదు. మనకి ఏంటంటే ఈ తినే వస్తువు కాబట్టి మనకి రెగ్యులర్గా సేల్ అవుతూనే ఉంటాయి. ఇది మనకి బిజినెస్ అవ్వలేదు ఈ రోజు అని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవాళ అవ్వకపోతే రెండో రోజు అయినా సరే అయింది. ఎందుకంటే మనం తినాలి కదా, రోజు తినాలి, తినే ఐటమ్ కాబట్టి వెళ్తూనే ఉంటాయి. మనకి స్టాక్ కూడా ఉండదు, మనకి లాస్ అనేది కూడా రాదు. నా వీడియోలో అయితే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది. బాయ్ బాయ్.